హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఒకరోజు ఇద్దరు అన్నదమ్ములు తండ్రి సంపాదించినటువంటి ఇంటి కోసం గొడవ పడుతున్నారు. చూసి తండ్రి నవ్వుతూ ఉన్నాడు. పెద్దవాడు, నానా ఎందుకు నవ్వుతూ ఉన్నావు అని అడిగాడు. అప్పుడు తండ్రి చిరునవ్వుతో, మీరు ఇంటి కోసం గొడవ పడుతున్నారు, రేపు ఇంతకన్నా విలువైంది మీకు చూపిస్తానని చెప్పాడు. ముగ్గురు తెల్లవారి ఒకే బస్సులో ప్రయాణం చేస్తున్నారు. బస్సులో 2 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఒక సీట్లో తండ్రి కూర్చున్నాడు, ఇంకొక సీట్లో పెద్దవాడు కూర్చున్నాడు. చిన్నవాడు నిలబడ్డాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత పెద్దవాడు నిలబడ్డాడు. అదే సీట్లో చిన్నవాడు కూర్చున్నాడు. అనుకున్నట్టుగానే ప్రదేశం వచ్చింది. అక్కడ శిథిలమైనటువంటి ఒక పెద్ద భవనం కనిపించింది. నానా, ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావని అడిగారు. ఈ శిథిలమైనటువంటి భవనం కోసమే నేను నా అన్నను దూరం చేసుకున్నాను. ఈ భవనం కోసమే నేను మా అన్నతో గొడవ పడ్డాను. నా ప్రాణాలకు తెగించి పోరాటం చేసి ఈ భవనాన్ని దక్కించుకున్నాను. ఈ భవనం ఎలా శిథిలమైపోయిందో, ఈ శిథిలమైన భవనం లాగే నా అన్నదమ్ముల బంధం కూడా బలహీనమైపోయింది. అప్పుడు అన్నదమ్ములిద్దరూ ఒకరి ముఖము ఒకరు చూసుకున్నారు. బస్సులో ఒకే సీటును ఎలా పంచుకున్నారో అలాగే జీవించండి అని తండ్రి చెప్పాడు. ఫ్రెండ్స్, మన జీవితంలో కూడా ఏదైనా ఆస్తి పంపకాలుంటే ప్రేమతో పంచుకోండి, కానీ బంధాలను మాత్రం బలంగా మార్చుకోండి. శిథిలమైనటువంటి భవనంలాగా మన బంధాలను బలహీనం చేసుకోకండి. బంధాలు తెంచుతుండు మనిషి, జంతువై జగములో బ్రతుకుతుండు.